ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వాడితో జస్ట్ అమ్మాయి చాట్ చేయడం మొదలుపెట్టింది. వాడు ఒక 4, 5 ఫోటోలు హీరోలాగా 4, 5 ఫిల్టర్‌లు పెట్టుకొని, స్పెట్స్ పెట్టుకొని, ఎక్కడో కూర్చొని ఒక 4 సెల్ఫీలు తీసి అది డీపీలు పెడితే, ఆడు ఏ మహేష్ బాబో లేకపోతే ఎవడో అనుకోని ఆ అమ్మాయి అనుకోని, వాడికి తిరిగి ఇన్‌స్టాలో మెసేజ్‌లు పెట్టడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినంత సేపు ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి చూస్తే మంచిగా చదువుకుంటూ వెళ్ళిపోతుంది. వాడు అమ్మాయిని కొన్ని ఫోటోస్ పంపించమని, లేకపోతే నేను భోజనం చేయను అలా ఇలా అంటే అమ్మాయికి ఏదో కొన్ని ఫోటోస్ పంపించటం. అమ్మాయి మెడిసిన్ చేస్తుంది. షీ ఈజ్ నాట్ ఎ గర్ల్. మెడిసిన్ చేసింది. సో, అటువంటి సిట్యుయేషన్ నుంచి ఆ అమ్మాయిని ఎంతవరకు అంటే డబ్బులు పంపించు, డబ్బులు పంపించకపోతే నేను ఈరోజు భోజనం చేయలేను, నువ్వు డబ్బులు పంపించకపోతే నేను అక్కడికి దూకి చచ్చిపోతాను. ఇవి ఇన్‌స్టాలో మెసేజ్‌లన్నీ. ఇవన్నీ చూసి వన్ ఫైన్ డే ఎక్కడో అమ్మాయి రియలైజేషన్ వచ్చి వాళ్ళ మదర్‌తో చెప్తే అబ్బాయిని కట్ చేయండి. అబ్బాయిని కట్ చేయని చెప్పిన వెంటనే వాడు చేసిన పని ఏంటంటే, ఈ అమ్మాయి కాలేజ్‌కి వెళ్తా ఉంటే, ఆఖరికి నువ్వు చదవకు, నువ్వు చదివితే మీ ఇంట్లో పెళ్లి చేయరు నాకు అని చెప్పి ఆ అమ్మాయిని కూడా డిమోరలైజ్ చేయటం. అంటే ఆ తర్వాత అమ్మాయిని వన్ ఫైన్ డే అమ్మాయి కాలేజ్‌కి వెళ్తుంటే ఆ అమ్మాయి మీద అటాక్ చేశాడు వాడు. అటాక్ చేసినప్పుడు వచ్చిన స్కార్ఫ్ ఆ అమ్మాయిని గొంతు గట్టిగా ఎవ్వరికీ చెప్పకుండా 2 డేస్ హాస్పిటల్లో ఉండి తర్వాత వచ్చి మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. బయటికి ఎవరికి తెలియకూడదు. ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి ఎత్తి కొడితే 15 సంవత్సరాలు ఇన్‌స్టాలో పిల్లోడు డబ్బులు పంపించకపోతే నేను టీసీ తీసుకుని వెళ్ళిపోతాను అని అమ్మాయికి మెసేజ్ పెట్టాడు. ఆ అమ్మాయి స్కూల్లో టాపర్. ఆ అబ్బాయి స్కూల్ నుంచి టీసీ తీసుకుని వెళ్ళిపోతే ఈ అమ్మాయికి ఏమైందో తెలియదు, పురుగుల మందు తాగింది. సో 10 రోజుల తర్వాత అమ్మాయి చనిపోయింది. వాడేం చేస్తాడు? తీసుకొచ్చి లోపల పెట్టాం, అది వేరే విషయం. ఆ తర్వాత జరిగే సబ్సిక్వెన్సెస్ అవన్నీ కూడా గవర్నమెంట్ పరంగా మేము చేసుకుంటాం. బట్ మొన్న రీసెంట్గా ఇంకొక కేసు, వాడు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా చాలా బాగుంటుంది, తీసుకుంటావా తీసుకోవాలి చచ్చిపోమంటావా అంటే ఈ అమ్మాయి కూడా గాంజా తీసుకోవడం మొదలుపెట్టింది. తీసుకొచ్చి ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ పేరెంట్సే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే పొజిషన్ తీసుకొచ్చారు. అంటే నేను బికాస్ ఆఫ్ అమ్మాయిల గురించే నేను చెప్పట్లేదమ్మా, బోత్ సైడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే క్షణికావేశం. ఫ్యూచర్ గురించి ఇది కాదు జీవితం. జీవితం అంటే ఏంటో చెప్పనా? ఈరోజు ఈ కోర్స్ పూర్తి చేసుకొని మీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన కాన్వికేషన్ చక్కగా నెత్తి మీద టోపీ యాప్రాన్ అన్నీ వేసుకొని ఆ సర్టిఫికేట్ పట్టుకొని చాలా ఆనందంగా బయటికి వెళ్తారు. అక్కడి నుంచి ఉంటుంది బ్యాండ్ బాజా అంటారు కదా, అసలు జీవితం అంటే ఏంటో అది ఇక్కడే నేర్చుకొని వెళ్ళండి అంటాను నేను. ఇక్కడే నేర్చుకోవాలి. ఫర్దర్గా మన జీవితం ఎలాగ నడవాలి అన్న దానికి మీరు ఇక్కడే ప్లాట్ఫామ్ వేసుకుంటున్నారు, ఇక్కడే ఒక ఫుట్పాత్ వేసుకోవాలి. ఇక్కడ మీరు చేసే చాలామంది ఏమనుకుంటారంటే, ఈరోజు అబ్బాయిలు కూడా ఎందుకు నేను రమ్మని ఈసారి ఎప్పుడైనా పెట్టినప్పుడు అబ్బాయిలను కూడా పెట్టండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, చాలామంది క్షణికావేశం. ఇందాక మేము ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం. మేము కూర్చున్న వాళ్ళకి చాలా చిన్న విషయంలో అనిపిస్తుంది అది, ఎందుకంటే ఆ ఏజ్లు దాటి వచ్చాం కాబట్టి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మీ ఏజ్లో ఉన్న చాలామంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎలా ఉంటుందంటే, అరే అమ్మాయి నాది కదా నువ్వెందుకు చూస్తున్నావు, ఈడేదో ఆ అమ్మాయికి ఏదో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగి పెళ్లి చేసుకుంటాం అన్నట్టు ఈడు మాట్లాడతాడు, నువ్వెందుకు చూస్తున్నావు అని చెప్పి వీడిని వెళ్ళి కొట్టడము, ఆ కొట్టేటప్పుడు ఏదైనా జరగటము ఏదో జరుగుతుంది. మేము ఊరుకుంటామా? మా పోలీసు వాళ్ళు తిన్నగా తీసుకొచ్చి ఇలా అమ్మాయిల విషయంలోనే కానీ ఎక్కడైనా, ఈవెన్ దో 18 years లోపు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఇన్స్టాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా భయం వేస్తుంది. టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ ఏదైనా అమ్మాయి ఒంటి మీద చెయ్యేసినా, ఆ అమ్మాయి ఏడ్చే పరిస్థితి వచ్చినా, ఆ అమ్మాయిని ఏమైనా చేసినా, చేయటానికి ప్రయత్నం చేసినా, ఆ అమ్మాయిని గట్టిగా తిట్టినట్టు అమ్మాయి కనుక కేసు పెట్టినా కూడా పోక్సో కేసులో ఇరుక్కుంటారు అబ్బాయిలు. వన్స్ పోక్సో కేసులో కనుక ఇరుక్కుంటే వాడికి బెయిల్ కూడా రాదు. అంటే వాడు ఏమనుకుంటాడంటే ఒక చిన్న ఇష్యూ, చిన్న అమ్మాయి ఇష్యూనే కదా అనుకుంటాం, కానీ అది వాడి జీవితానికి అక్కడితో పులి స్టాప్ అయిపోద్ది. ఎంత మేరకు పులి స్టాప్ అవుతుందంటే, వాడి మీద ఇమీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఒక్కసారి రౌడీ షీట్ కనుక ఓపెన్ చేస్తే ఆ రౌడీ షీట్ అది ఒక పీస్ ఆఫ్ పేపర్ కాదు రౌడీ షీట్ అంటే.
ఆ రౌడీ షీట్ అనేది ఓపెన్ చేస్తే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతి నిఘా మా పోలీసులు వాడి మీద ఉంటుంది. వాడికి పాస్పోర్ట్ రాదు. ఉద్యోగానికి ఏదైనా అప్లై చేస్తే తిరిగి పోలీస్ వెరిఫికేషన్లో వాడికి రిజెక్ట్ అవుతుంది, ఉద్యోగం రాదు. వ్యాపారం చేద్దాం, ఏదైనా లోన్ పెట్టుకుందాం అనుకుంటే ఇదే మళ్ళీ పోలీస్ రికార్డులో వాడు ఎందుకు పనికిరానుడు, రౌడీ షీటర్ అంటే వాడికి లోన్ రాదు. అంటే ఎక్కడో ఒక క్షణికావేశంలో చేసిన ఒక చిన్న పొరపాటు వాడి జీవితానికి పులి స్టాప్ పెట్టేసే పరిస్థితి వస్తుంది. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే జస్ట్ లైక్ వాట్ ఎవర్ ఇట్, మీ ఫ్రీడమ్కి మీకంటూ ఒకటి ఉంటుంది, కానీ దానికి మన సర్కమ్స్టెన్సెస్ కానీ మన కల్చర్కి తగ్గట్టు కానీ ఒక పరిధి అన్నట్టు మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఏదో రెచ్చగొట్టారనో, లేకపోతే వాళ్ళు బెదిరించారనో, బ్లాక్మెయిల్ చేశారనో, గాంజా కానీ డ్రగ్స్ కానీ తీసుకునేటట్టయితే ఎన్డీపీఎస్ యాక్ట్ ఎంత గట్టిగా ఉంటుందంటే, ఎన్డీపీఎస్ యాక్ట్, ఆ యాక్ట్ ద్వారా గనక ఒక్కసారి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందులో ఇన్వాల్వ్ అయినట్టు రికార్డ్స్లోకి వెళ్తే క్లోజ్ జీవితం. అంటే నేనేమంటానంటే, ఎవడో ఏదో చేశాడు, లేకపోతే ఎవడో ఏదో చేయమన్నాడు, నీ ఫ్రెండ్ వచ్చింది, ఈరోజు నేను ఇలా చేశాను, చాలా బాగుంది, రేపు పొద్దున మనం అందరం కలిసి చేద్దాం, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా 1972 అని ఒక నెంబర్ ఉంది. మీ వివరాలు ఏమీ బయటికి రావు. జస్ట్ పలానా దగ్గర కనుక డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు, డ్రగ్స్ ఉన్నాయని ఒక నెంబర్కి మీరు కాల్ చేస్తే మా ఈగల్ టీం వచ్చి కూర్చుంటుంది. అంటే ఎన్డీపీఎస్ యాక్ట్లో కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయితే, ఎందుకు మీకు కూడా చెప్తున్నానంటే, మీకు అన్నదమ్ములు ఉంటారు, మీకు కొంచెం మీ బెస్టీస్ ఉంటారు, వాళ్ళకి కూడా చెప్తారనే ఉద్దేశంతోనే మీకు కూడా చెప్తున్నా. ఈరోజు లా చాలా కఠినంగా ఉంది. ఎస్పెషల్లీ మేమేం చెప్తున్నామంటే ఉమెన్ ప్రొటెక్షన్. నేను మళ్ళా చెప్తున్నా, నేను ప్రతి మీటింగ్లోని ఉమెన్ రిలేటెడ్ ప్రతి మీటింగ్లోని ఒక మాట చెప్తా. ఇక్కడ ఉన్న అందరు అమ్మాయిలు చక్కగా, వీళ్ళందరికీ ఎంత శక్తి ఉంటుందంటే, ఒక బిడ్డని జన్మనివ్వటానికి ఒక తల్లి పడే పురుటి నొప్పులు అంటారు తెలుసా. మీ అమ్మ మిమ్మల్ని కనేటప్పుడు కూడా అదే పురుటి నొప్పులు పడి ఉంటుంది. ఆ పురుటి నొప్పులు ఎలా ఉంటాయో తెలుసా. ఇప్పుడు మీ పీరియడ్స్ క్రేవింగ్స్ కాదు అది, దానికి ఒక 100 times ఉండేటట్టుగా, లిటరల్గా చెప్పాలంటే ఒక కత్తితో పొడిచేటప్పుడు 9-10 సార్లు పొడిస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఒక ఆడబిడ్డ పడుతుంది. అటువంటి అంత నొప్పినే భరించేది కనీసం ఇలాంటి చిన్న చిన్న కష్టాలను భరించకుండా ఉండగలదా? నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, కొన్ని కష్టాలు. మీకు ఇందాక చెప్పేటప్పుడు మా వాళ్ళు అన్నారు, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి మేడం అని. అందరికీ ఉదయం అయితే గుడ్ మార్నింగ్లు ఏమొస్తాయి, మంచి మోటివేషనల్ వర్డ్స్, లేకపోతే మంచి మంచి రోజ్ ఫ్లవర్స్, మంచి సీనరీస్తో గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. నాకేమొస్తాయో తెలుసా, పలానా చోట రేప్ అయింది, పలానా చోట మర్డర్ అయింది, పలానా ఇదే నా మార్నింగ్ మెసేజెస్. సో అంటే చాలామంది ఏమనుకుంటారంటే, హోమ్ మినిస్టర్ అనేసరికి ఏముంది, మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెనకాతలో 10 మంది ఉంటారు, ముందునే మా పిఎస్ఓలో నుంచున్నాడు కదా, ఇలాంటి వాళ్ళు ఒక 6-7 ఉంటారు, మేడంది ఏముందిలే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. లిటరల్గా ఒక ఆడపిల్ల ఏదైనా ఒక ఫెస్టివల్ జరిగినా, ఎక్కడైనా స్కూల్లో అడ్మిషన్స్, కాలేజెస్లో పిల్లలకి ఏమైనా అయింది అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడమే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఆ భయము, బాధ రెండిటికన్నా ఏమైపోతుందో సొసైటీ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎక్కడ ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే, ఆ బుజ్జి ఆ బంగారానికిను టెంప్ట్ అయిపోతున్నారంటే, కాలేజ్ అయిన తర్వాత లేకపోతే హాస్టల్లో ఉన్నప్పుడైనా పేరెంట్స్ కంపల్సరీగా ఒక 15 గంట సేపు మీరు పేరెంట్స్తో మాట్లాడండి. కాలేజ్ అయిపోద్ది, టీ తాగుతావు, కాఫీ తాగుతుంటావు, ఇన్ని రోజులు ఆ మొబైల్ పట్టుకొని రీల్స్లో మీ స్క్రీన్ టైం పెట్టుకుంటున్నారా? మీరు ఉందా మొబైల్లో స్క్రీన్ టైమింగ్ ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. మనం 1 డేలో ఎన్ని అవర్స్ మనం మొబైల్లో పెడుతున్నాము, మీ కాలేజ్ అవర్స్ కాకుండా. ఎవడో సంపాదించుకోవడానికి మీమ్స్ చేస్తూ ఉంటే ఆ ఇన్స్టాలో రీల్స్ ఇలా చూస్తూ ఉంటారు. కొన్ని రోజులకి సర్వైకల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి, మీకు తెలియదు ఆ విషయం. ఆ టైంలో ఒక 15 గంట సేపు అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా. ఈ మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ మీమ్ ఒకటి చూశాను, మీరందరూ కూడా చూసే ఉంటారు. మీ అమ్మకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పు అంటే మీ అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి ఈ మధ్యన మీమ్స్ వచ్చినాయి, చూసారా? మీరు ఎప్పుడైనా అమ్మాలకి ట్రై చేశారా?
ఆ? ఫోన్ చేసి అమ్మా ఐ లవ్ యూ అని చెప్పిన వెంటనే అటు నుంచి ఏం కావాలని అడుగుతారు అమ్మాళ్ళను. 90% ఆఫ్ మదర్ ఇదే ఆన్సర్ వస్తుంది. ఎందుకో తెలుసా? మనము ఆ ప్రేమ అమ్మ వాళ్ళకి ఇవ్వాలి. సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.